గత ప్రభుత్వం హయాంలో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ బియ్యానికి సంబంధించినటువంటి స్కామ్ మొత్తం అప్పచెబుతూ దానిలో వాటాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి నిజ స్వరూపం నేడు బహిర్గతమైంది. ఎన్నికల ముందే అనేక సందర్భాలలో బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి కాకినాడ వాడరేవు నుంచి బయలుదేరుతుందనేటువంటి సంగతి ఆనాడు ఎన్నికల ప్రచారంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది నిజమని గత 2 రోజుల కిందట డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా ఆ షిప్పును పట్టుకుని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సోదరుడు ఇద్దరూ కలిపి ఈ రాష్ట్రంలో బియ్యం మాఫియాని రన్ చేస్తున్నాడు అనేటువంటి సంగతి బహిర్గతమైంది. వీళ్ళు పాత్రదారులే. వీళ్ళ వెనకమాల ఉన్నటువంటి సూత్రధారి ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా, వీళ్ళకి ఎంత వాటా అనేది బహిర్గతపరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రజానికంగా మేము కోరుకుంటున్నాం. పేద వర్గాలకి ఆనాడు 1982వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే తర్వాతి కాలంలో ఈనాటి ముఖ్యమంత్రి రామారావు గారికి వారసులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రూపాయికే ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ రూపాయికి ఇస్తున్నటువంటి బియ్యం ₹43కి అమ్ముకుని ఈనాడు ప్రజానీకం తినేటువంటి ₹70 బియ్యంలో కలిపి అలా ఆరోగ్యాలు పాడయ్యేటువంటి దుస్థితి తీసుకుపోయారంటే ఈ రాష్ట్రంలో బియ్యం మాఫియా ఏ రకంగా రాజ్యమేలుతుందో మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి విషయం. రేషన్ డీలర్ల నుంచి, అదేవిధంగా దొంగ రేషన్ కార్డులు హోల్డర్ల దగ్గర నుంచి నామమాత్రపు ధరకి ఈ మాఫియా అనేక మంది ఏజెంట్లని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుని వ్యాపారం చేస్తూ తుదికంటూ ఈ రాష్ట్రాన్ని దాటి సరిహద్దు రాష్ట్రాలకు కూడా ఈ బియ్యం మాఫియా అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తుందంటే ఏ రకంగా ముందుకు పోతుందో ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం బహిర్గతపరుస్తుంది. దీని మీద ప్రత్యేక దర్యాప్తుని ఏర్పాటు చేయడానికి ఈనాడే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారు. రేపు 3వ తారీఖు జరగబోయేటువంటి మంత్రివర్గంలో తప్పనిసరిగా దీని గురించి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఈ మాఫియాని అంతం చేసేటువంటి విధంగా బియ్యం వ్యాపారస్తులు నిజంగా దీనిలో కలిసి నడిచేటువంటి వారిని కూడా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గతంలో వ్యక్తులు చేస్తుంటే వారిని పట్టుకోవాల్సింది ప్రభుత్వం, పోలీసు, సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు ఉండేవాళ్ళు. అసలు ఈ వ్యాపారం చేసేదే గత ప్రభుత్వం. ఈ వ్యాపారం చేయడానికి అవకాశం కల్పించిందే ఆనాటి ప్రభుత్వంలోని ప్రధాన వ్యక్తులు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ సోదరులు పూర్తిగా ఈ వ్యాపారం కొనసాగిస్తూ మొన్న జరిగినటువంటి 2024కి వాళ్ళు కూడా ఫండర్స్గా ఉండి రన్ చేస్తుంటే చెక్ పోస్ట్ ఎలా అవుతాయి? అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రకంగా ఆపుతారు? విజిలెన్స్ అధికారులు ఏ రకంగా పట్టుకుంటారు? ఎవరైతే దీనిని అంతం చేయాలో ఆపాలో వారే దీనికి సంబంధించినటువంటి దాన్ని ముసుగులో ముందుకు సాగిస్తుంటే రక్షించాల్సినటువంటి వ్యక్తులే భక్షిస్తున్నటువంటి పరిస్థితికి పోతే వారు ఆపేటువంటి పరిస్థితి ఎందుకు ఉండేది? ఈనాటి ప్రభుత్వం ఎన్డీఏ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పేద వర్గాల పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వం ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి ఆనాడు ఉన్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, బియ్యం మాఫియా నిజస్వరూపాన్ని బహిర్గతపరుస్తున్న ఎన్నికల ముందు ఏ రకమైతే హామీ ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది.